వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదేవిధంగా రాబోయేటువంటి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వేదిక పైన నాతో పాటుగా ఉన్న పెద్దలందరూ కూడా పేరు పేరున మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారం. మిమ్మల్ని అందరినీ వాస్తవానికి ఇట్లా కూర్చోబెట్టి కార్యకర్తల సమావేశం మాట్లాడిపోవచ్చు, కానీ నేను మీ అందరినీ వ్యక్తిగతంగా ప్రతి గ్రామాల వారిగా మీకు రెండు సమస్యలతో పాటుగా మన గ్రామాభివృద్ధి కోసం రాబోయేటువంటి ఈ 4 సంవత్సరాల్లో ఏమేమి అవసరం ఉన్నాయి గ్రామాల్లో మనం ఒకసారి మీ అందరితో మాట్లాడి ఆ అభివృద్ధి వైపు దాన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం. నిన్న మొత్తం మీద మార్చి నెలాఖరికి 2 మిషన్లు పనిచేస్తే 2 సంవత్సరాల్లో పూర్తి చేసుకొని ఇక్కడ కెనాల్ పూర్తి చేసుకొని మన ఎస్ఎల్బిసి కింద కూడా మనం అదేవిధంగా లిఫ్ట్ స్కీమ్ సంబంధించి ఇవాళ ఏకేబిఆర్ నుంచి లిఫ్ట్ను పూర్తి చేసుకోబోతున్నాం. అదేవిధంగా మన పెద్దగట్టుకు సంబంధించి కానీ అదేవిధంగా అంబాభవాని కానీ పొగిళ్ళ కానీ కంబాలపల్లి కానీ మళ్ళీ నూతనంగా 2 లిఫ్టులు కూడా తీసుకురాబోతున్నాం. అంటే ఇవన్నీ కూడా రైతాంగానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో దేవరకొండను ఎందుకు తీసిపోని విధంగా మరి అభివృద్ధి చేసిన బాధ్యత నాది. దాంతో పాటుగానే మీ అందరూ తెలుసు ఈ యొక్క పిఏపల్లి మండలానికి సంబంధించి ఆనాడు మనం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదైతే ఇరిగేషన్ సంబంధించిన రోడ్లన్నీ కూడా సుమారుగా 32 రోడ్లు ఆ రోజు ఇరిగేషన్ శాఖ నుంచి ఎస్టీఎస్సీ సప్లైను మనం నిర్మాణం చేసుకున్నాం. కానీ 10 సంవత్సరాల్లో వాటిని రెన్యువల్ చేయలేదు. ఆ రోడ్లు కూడా బాగాలేదు. నాకు తెలిసి ఒక్క రోడ్డు కూడా వేయలేదు నాకు తెలిసి మండలంలో. అందుకనే నిన్న ముఖ్యమంత్రి గారిని కలిసినాను, మళ్ళా ప్రయత్నం చేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఈ 32 రోడ్లను మొత్తం పూర్తి స్థాయిలో మరి కంప్లీట్ గా రెన్యువల్ చేయాలనే ఆలోచనతోటి ముందుకెళ్తున్నామని చెప్పి కూడా మీకు సందర్భంగా మనం చేస్తున్నాను. అభివృద్ధి విషయంలో మీకోసం గ్రామ అభివృద్ధి కోసం నా శక్తి వంచన లేకుండా పనిచేసిన బాధ్యత అనేది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం వచ్చిన కానీ మీరు ధైర్యంగా చెప్పొచ్చు. వాళ్ళ ప్రతి కార్యకర్త ఇవాళ మనకు ఉచితంగా చెప్తూ ఉన్నాను. మధ్యాహ్నం మాట్లాడుకున్నారు భయ్ మధ్యాహ్న నువ్వు ఫోన్ మాట్లాడుతున్నా. ఇవాళ ఈరోజు మనం 200 యూనిట్ వరకు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి 200 యూనిట్ వరకు ఇవాళ మనం ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం ఇళ్ళలో. అదేవిధంగా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. ఉచితంగా మహిళలకు బస్ సౌకర్యం ఇస్తున్నాం. అదేవిధంగా ఉన్నటువంటి ప్రయత్నంలో 500 రూపాయలు ఇవాళ వన్న ఓట్లకు బోనస్ ఇస్తున్నాం. అదేవిధంగా ఇవాళ మీకు రేపు 26వ తారీఖు నాడు ఇందిరమ్మ ఇల్లు మీ గ్రామాల్లో అన్ని కూడా సర్వే జరుగుతూ ఉన్నాయి. ఎవరైతే అర్హత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ ఇళ్లలో ఎలిజిబిలిటీ నిర్ణయించిన కార్యక్రమం జరుగుతున్నారు. రాబోయే రోజు ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసుకోబోతాం. 26వ తారీఖు నాడు మీరు ఎదురు చూస్తున్నటువంటి రైతు బంధు ఏదైతే ఉందో రైతు భరోసా 12,000 రూపాయలు అంటే ప్రతి ఎకరానికి పంటకు 6,000 రూపాయల చొప్పున రేపు 26వ తారీఖు నాడు రైతుల యొక్క ఖాతాలో జమ చేయబోతున్నాం. దాంతో పాటుగానే ఏదైతే రైతు కూలీ ఉన్నారో అసలు సెంటు భూమి లేనటువంటి రైతు కూలీలకి సంవత్సరానికి 12,000 రూపాయలు వారి యొక్క ఖాతాలో జమ చేసే కార్యక్రమంగా 26వ తారీఖు నాడు ఇవ్వబోతున్నాం. మరి అదేవిధంగా 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు అంటే ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలి 10 సంవత్సరాలు. కానీ రేపు స్టార్ట్ చేస్తున్నాం 25వ తారీఖుల వరకు మీ గ్రామాల్లో ఉన్నటువంటి అందరూ కూడా మరి అర్హత కలిగిన ప్రతి పేదవారికి రేషన్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేయబోతుంది. రేషన్ కార్డు ఇవ్వడమే కాదు, ఏదైతే ఇవాళ మనం పంట పండించి మరి ప్రభుత్వానికి 500 రూపాయల చొప్పున బోనస్ చేసుకుని అమ్మినటువంటి వరి ధాన్యాలు ఏదైతుందో ఆ సన్న బియ్యం రేపు అందరికీ రేషన్ కార్డుల ద్వారా ప్రతి పేదవారికి సన్న బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేయబోతున్నామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా ఏ గ్రామానికి వెళ్ళా ధైర్యంగా చెప్పొచ్చు. మీరు ధైర్యంగా చెప్పి మేము ఆ ప్రభుత్వం వచ్చినాక ఈ కార్యక్రమాలు చేసినాం. టీఆర్ఎస్ పార్టీ ఎంతకంటే గొప్పగా మనకంటే ఎక్కువగా ఏ పనులు చేయలేదు, అనేక మోసాలు చేసి 10 సంవత్సరాల అధికారం ఉన్నారు. ఇవాళ మీకు చాలా మంది కొంత అనుమానాలు ఉన్నాయి. ఏమనుమానాలు ఉన్నాయి? ఏదైతే రుణమాఫీ అయినటువంటి వాళ్ళు 2 లక్షల లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ అయింది. ఎక్కడో ఒక్కడో ఇద్దరు ఏదైనా కారణం చేత 2 లక్షల లోపల ఉన్న వాళ్ళు మిస్ అయితే అయ్యి ఉండొచ్చు కాక, కానీ 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులు ఉన్నారు. దాని పట్ల ప్రభుత్వాన్ని మేము ఇప్పటికే ఒత్తిడి తీసుకొస్తున్నాం. ముఖ్యమంత్రి గారిని నచ్చబెట్టే ప్రయత్నంలో ఉన్నాం. ఆ 2 లక్షల పైన వాళ్ళు ఇస్తే 100కి 100 రూపాయలు ఇచ్చి ఇప్పటికే కనీసం 25 లక్షల మంది రైతులకు
21,000 కోట్ల రూపాయల ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఆ 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులు గ్రామానికి 15 మంది, 20 మంది, 30 మంది, 40, 50 మంది దాకా మిగిలి ఉన్నారు. నేను కూడా గ్రామాల్లో తిరుగుతున్నాను, చూస్తా ఉన్నాను. తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా ముఖ్యమంత్రి గారు చూస్తున్నాం. ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయి, తప్పకుండా మేలు చేసే ప్రయత్నంలో ఉన్నామని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మనం పటిష్టమైనటువంటి నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకొని రాబోయేటువంటి స్థానిక సంస్థలలో నా ఎన్నికలు అయిపోయినాయి, ఎంపీ ఎన్నికలు అయిపోయినాయి. మీ కష్టపడరు, మమ్మల్ని గెలిపించినారు. ఇలా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు. కానీ ఈ ఎన్నికలు మీ ఎన్నికల కోసమే ఈ యుద్ధం మొదలు పెట్టాను. మిమ్మల్ని అందరూ కూడా సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, సింగిల్ విండోలుగా ఏ అవకాశం వస్తే ఆ అవకాశం కార్యకర్తలను చేయడానికి నా ప్రయత్నం. అందరూ కూడా కలిసికట్టుగా, అది రిజర్వేషన్ ఎస్టీ అవుతుందో, ఎస్సీ అవుతుందో, బీసీ అవుతుందో, ఓసీ అవుతుందో మన చేతిలో లేదు. ఎందుకంటే 0 రిజర్వేషన్. మళ్ళీ కొత్తగా రిజర్వేషన్, ఇప్పుడు కొత్త చట్టం వచ్చినాక రిజర్వేషన్ మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఏ రిజర్వేషన్ ఎవరికి వచ్చినా మీ అందరి అభిప్రాయం మేరకు గ్రామాల వారిగా మేము పెద్దలు, ముఖ్య నాయకులను కూర్చోబెట్టి మాత్రమే అభ్యర్థులను నిర్ణయిస్తాం. ఆ అభ్యర్థిని నిర్ణయించిన అభ్యర్థి ఏ రిజర్వేషన్ ఉంటుంది దాని ప్రకారం తప్పకుండా అందరినీ గెలిపించుకున్నటువంటి బాధ్యత మన పైన ఉంది. గెలిపించిన వారికి ఒక ఎమ్మెల్యే సరిపోరు, రేపు ఎంపీటీసీ ఉండాలి, మరి సర్పంచ్ ఉండాలి. ఒక లోన్ కావాలంటే మన సింగిల్ డైరెక్టర్ కూడా ఉండాలి. అందుకని మీరు అందరినీ గెలిపేయండి. మీకు నేను కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీకు ఈ 4 సంవత్సరాలు మీరు అడిగినటువంటి సమస్యలతో పాటుగా ఈ నియోజకవర్గ అభివృద్ధి నా బాధ్యత అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ